ఇక వృషభ రాశి వారి జాతకం చూస్తే ఈ సంవత్సరం వృషభ రాశి వారి ఈ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారి ఫలితాన్ని చూద్దాము. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అగౌరవం 4. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గురువు 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో ద్వితీయ స్థానం యందు, ఆ తదుపరి తృతీయ స్థానంలో కర్కాటకం నందు గోచరిస్తాడు. దాని చేత ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి చేత మానసిక ప్రశాంతత, ఉద్యోగం పట్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఇక తృతీయ స్థాన సంచారం వల్ల కొంత ప్రతికూల వాతావరణం, ఊహించిన విధంగా వ్యవహారం నడవకపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందున్నటువంటి ఉత్సాహం ఈ సంవత్సర ఆరంభంలో ఉన్నటువంటి అనుకూలత తర్వాత జూన్ తర్వాత ఉండకపోవచ్చు. ఈ సంవత్సర ప్రారంభం నుంచి శనైశ్వరుడు ఏకాదశి స్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తి సంబంధించినటువంటి విషయాల్లో బాగా కలిసి వస్తాయి. కాబట్టి స్థిరాస్తి ఏర్పాటు చేసుకోవాలనేటువంటి స్థిరాస్తి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేవారికి ఈ జూన్ వరకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జూన్ తర్వాత గురుబలం లోపించడం వలన భూ సంబంధించిన వ్యవహారాలు కాస్త ఆలస్యం అవుతాయి. కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయాలన్నా, భూమి పూజలు, స్థిరాస్తి నిర్మాణం చేయాలనుకున్న ఈ మార్చి నుండి జూన్ వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం రాహు డిసెంబర్ వరకు దశమ స్థానంలో ఉండడం వలన ఎవరైనా రాజకీయ పరంగా పోటీ చేయాలనుకున్నటువంటి వారికి చాలా చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. రాజయోగం కలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక పదవీ లాభం ఉంది. ఉద్యోగపరంగా అనేక మార్పులు సంభవించి అవి కాస్త మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తదుపరి ఇక నవభావంలో రాహు గోచారం చేత పశు నష్టము, సస్యహాని కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు చేసేటువంటి పాడి పంట, పశువు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అనుకూలంగా ఫలితాలు గోచరించవు. స్త్రీ మూలకంగా కలహం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో అనుకోనటువంటి విషయాల్లో కొంతవరకు యుద్ధ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. ప్రతి చిన్న విషయం పట్ల జాగ్రత్తలు వహించాలి. ప్రయత్న భంగములు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేసేటువంటి కార్యక్రమం పదే స్తంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక 4 డిసెంబర్ 2026 నుండి మొదలుకొని ఈ సంవత్సరం అంతం వరకు కర్కాటక రాశిలో తృతీయ స్థానంలో కేతు సంచారం వల్ల ధనలాభము, సర్వత్ర అనుకూలము, సజ్జన సాంగత్యము, అదేవిధంగా చక్కటి సౌఖ్యం కలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. విదేశీ సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా కలిసి రానుంది. రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. అనుకున్నటువంటి పదవీ లాభం కలుగుతుంది. ప్రజల మధ్య మంచి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందేటువంటి సమయంగా ఈ సమయాన్ని భావించవచ్చు. ఇట్లాగే అన్ని వ్యాపారాలు చేసేటువంటి వారికి, హోల్సేల్ కానీ రిటైల్ వ్యాపారస్తులకి చాలా అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా చక్కటి మంచి సమయం చెప్పుకోవచ్చు. విదేశీ సంబంధించిన విద్యాపరంగా వెళ్ళేటువంటి వారికి కావచ్చు, ఉద్యోగపరంగా వెళ్ళేటువంటి వారికి కావచ్చు, లేదా పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి కూడా చాలా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య స్వల్పంగా అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ త్వరగా ఆ సమస్యలని సమసిపోయి ఏకాభిప్రాయంతో సమస్యల్ని తీర్చుకుంటారు. కానీ స్వల్పంగా చిన్న వివాదాలు అయితే గోచరిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచి ఫలితాన్ని. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి బదిలీలు తప్పకుండా సూచిస్తున్నాయి. స్థానచలనాలు గోచరిస్తున్నాయి. విలువైన వస్తువులు కొంటుంటారు. స్థిరాస్తి వృద్ధి చేసేటువంటి సమయంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. ఇక కాంట్రాక్ట్ వ్యవహారాలు చేసేటువంటి వారికి గతంలో నిలిచిపోయినటువంటి బిల్లులు సకాలంలో చేతికంతాయి. ఈసారి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పనులు చాలా ముందు పడుతుంటాయి. వృషభ రాశి వారు వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీ పురుషాదులకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఈ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం మంగళవార నియమాలు పాటించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, రాహుకేతు పూజ చేసుకోవడం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందుతారు.